ఇస్తాడు కానీ ఇస్తలేడు కదా, మరి ఎందుకు ఇస్తలేడు? మరి ఇస్తలేడు. మరి 4000 పింఛన్ ఎవరు అడుగుతారు? ఎవరితో కొట్లాడదు మేము పోయి. మరి అధికారంలో వచ్చే వరకు హామీలు ఇచ్చిండు కదా, 6 గ్యారెంటీలని ఇచ్చిండు. మరి పోయిన నెలనే ఇస్తాడు, మరి ఏది ఇవ్వలేడు కదా ఇంకా ఆయన. ఎప్పుడు ఇస్తాడో మరి తెలియదు. ఇక అందరు గుద్దుకున్నాడు, కొట్టుకున్నాడు, ముసలో లాగా మాగమవుతారు బ్యాంకులలో పోయి. పాపం చూడలేకపోతున్నారు వాళ్ళని. మొన్నటిదాకా ఊళ్ళో పోతే డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ కూడా తీసుకున్నాడు. అప్లికేషన్లో కొట్టుకొని ఆగమైంది దానికి కూడా అప్లికేషన్లకు. ఇక వస్తావో రాదో ఇక ఆయనకే తెలుసు, ఆ దేవునికి తెలుసు. ఇక మరి గద్దె ఎక్కే వరకు 100 రోజులు అలా చేస్తా అని చెప్పిండు ముచ్చట్లో. ఏమో తెలియదు, ఇక చూడాలి మరి. ఇక ఇస్తాడు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ ఉండగా ఇంకా నిమ్మలం ఉండే, ఆయననే నిమ్మలం ఉండే, ఆయననే నిమ్మలం ఉండే. ఆయన మంచిగా లేడనే చెప్పే దించింది. ఆయన మంచిగా లేడని దించింది కానీ ఏదో పొలాల కాడికి పోయినందుకు ఆయనకు ఓటు వేయలేరు పాపం. అంతే ఇక పొలాల పరంపోగుల కాడికి పోతే ఇక అందరికీ భయం అయ్యి ఊలేరు. ఇక మరి రానున్న రోజుల్లో మళ్ళీ వస్తారంట రేవంత్ రెడ్డి. ఇక తెలియదు, ఇక వాళ్ళది ఎట్లుందో మనకేం తెలుసు. ఎవరిది వాళ్ళకి ఉంటుంది. డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ పంచాయతీ ఎన్నికలు అయిందాకే అంటారు. డబుల్ బెడ్రూమ్లు ఏమి ఇస్తాడో ఎక్కడ ఊళ్ళో 10 ఇస్తుండొచ్చు అంతే. ఎక్కువ కొట్టుకున్నాడు, గుద్దుకున్నాడు. అది కూడా ఒకరికి ఇద్దరికి ఇస్తాడు. ఇక అంతే. అవకాశాలు ఇచ్చడం కంటే ఆశలే పెడుతున్నాడు ఆయన. కానీ ఎట్లుంది గవర్నమెంట్ ఇప్పుడు? ఏంది ఎట్లుందంటే కూరగాయల ధరనా? కూరగాయల ధర కానీ గవర్నమెంట్ పాలన కానీ కూరగాయల ధరనా? కూరగాయల ధర ఏం లేదు, వేస్టే. టమాటా వేసినోడు వేస్ట్, అన్ని వేసినోడు వేస్ట్, అన్నీ అగ్గనే ఉన్నాయి. మోస్తే బొక్కలే ఖరాబ్ అవుతున్నాయి కానీ పైసలు అయితే వస్తలేవు. ఏం లాభం లేదు రైతుగానికి, ఏం లాభం లేదు. మరి గవర్నమెంట్ వచ్చినాక ఎట్లా ఉంది పాలన? ఎవరు వచ్చినా ఏందో చేసేటి చేస్తామంటారు, ఏం చేయరు. కూరగాయలు అయితే టమాటాలు అయితే మోసి వస్తున్నాము. రైతులకు ఏం లాభం లేదు బిడ్డ. ఏం చేయాలంటున్నా? ఆడవాళ్ళకి బస్సు ఇచ్చిండు. బస్సు ఇస్తే బుయ్యన పోతున్నాం. మేము కూరగాయలు ఎత్తుకొని ఆటో కట్టుకొని వస్తున్నాం. బస్సు మీద ఎవరు పోతున్నారు? పనేం లేని బస్సు ఇచ్చారు. ఇంకేదైనా పని చేస్తే రైతులు బాగుపడతారు. ఏం బస్సు పడైంది బస్సు? మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తా మాట ఇచ్చిండు. ఏమి అమలు చేస్తుండే ఆయనకే ఎరుక. ఇక బస్సు ఎందుకు పడైంది? ఇంకేదైనా చేస్తే రైతులు బాగుపడదురు. బస్సు ఎందుకు బిడ్డ? సిటీలో ఇక రుణమాఫీ చేస్తుండు కానీ రైతు బంధు ఇస్తాడు. డబుల్ బెడ్రూమ్ పేర్లు రాపించుకోండు అన్నీ చేసిండుగా. ఎవరికి రాపించిండు బిడ్డ? మరి మాకైతే రాలేదు. రుణమాఫీ చేస్తుండట కానీ రైతు బంధు వాడేటి ఇస్తారన్నట కానీ వెయ్యలే. ఇంకా ఎప్పుడు ఇస్తాడు మరి? ఎట్లుంది మరి? కేసీఆర్ కాక ఎట్లుండే? అందరు ఈయన మంచిగా ఉండు, ఆయన మంచిగా ఉండు, అంత మంచిగా చేస్తారు. కానీ బస్సు అయ్యాక ఇంకేమైనా చేస్తే రైతులు మంచిగా బాగు. సిటీలు ఉన్నోడే తిరగబట్టే. వ్యవసాయం చేస్తాడు ఎవరు తిరుగుతుండు బిడ్డ? ఎవరు తిరుగుతారే. మరి ఉచిత గ్యాస్ అవన్నీ రాట్లా? 500 గ్యాస్ అను ఉచిత కరెంటు అవన్నీ రాట్లా నీకు? కరెంటు వస్తుంది కానీ గ్యాస్ ఇస్తుండేమో. మా కొడుకుని అడగలేదు, అంగట్లుంటే తెలియదు. మా వాళ్ళని నడుచుకోలేదు నేను. అంగట్ల కూరగాయలు అమ్మబడితే ఇంకా తెలుసుకోలేదు నేను. పేదోళ్ళకి మంచి చేస్తాడు రానున్న రోజుల్లో. చేస్తుండు, మంచిగా చేస్తుండు, అందరు మంచిగా చేస్తారు. అంతే కాదు బిడ్డ, రైతు బంధు వేస్తానడుగా, వేస్తుండే మరి. మీకే తెలియాలి ముందు. రైతు బంధు ఈయన గెలిచి నుంచి అయితే ఎడేసిన బిడ్డ వేయలే. రుణమాఫీ మాత్రం చేస్తుండు. వేస్తా అంటున్నాడు కానీ ఇంకేయలే. మాటలు చెప్పే అంటారు. ఇక తెలియదు మనకు. వేస్తాను అంటుండు కానీ ఇక తెలియదు. పింఛన్ కూడా 4000 ఇస్తాడు. లేనే లేవు. 2000 అప్పుడే పాతయే వస్తున్నాయి. టైంకి వస్తున్నాయా లేదంటే లేట్ అవుతుంది? టైంకి వేస్తూ కానీ 4000 ఇస్తామన్నారు. 4000 లేవు, ఏం లేవు. గవే 2000 ఆశలు చూపించి మోసం చేసినాక గవే ఇస్తారు. ఇచ్చిన కాడ అవి వాళ్ళకే ఇస్తారు కానీ 4000 ఇస్తామన్నారు. గవే పాతయి 2000. కేసీఆర్ మంచిగా ఉండరు, మంచిగా ఉండే. అన్ని వీధుల సాయం చేసిండు. అన్ని బెడ్రూమ్లు కట్టి ఇస్తాడు, ఇచ్చిండు. కొన్ని ఇచ్చిండు, కొన్ని ఆపిండు ఆయన. కాకపోతే మనం అది లవాని పట్ట గుంజుకుంటున్నంటేనే మొత్తం ఆయనది మరి ఇప్పుడు అట్లా. ఏం మంచి చేస్తాం సార్? ఇప్పుడు కరుమ మనం రైతు బంధు పడతలేవు. పింఛన్ వేస్తాడు, పింఛన్ వేస్తలేడు. 2000 ఇస్తాను, 2000 ఇస్తలేడు. ఆడోళ్ళకు ఏమన్నా ఇస్తుండా? మరి ఓట్లు వేయించుకున్నా. అదే మరి అన్ని వేది ఓట్లు వేపి చేపించుకుండా
మరి ఏం చేసేస్తాడు మాకు చెప్పు, ఏం చేస్తలేడు. ఇక రైతు మనం చేసే భూమి చేస్తేనే దానికి వాట పైసలు ఇస్తాడట చేసేటోళ్ళకి. రౌతులకు ఇయ్యాడట అన్ని విధాల. మరి రాళ్ళు చూపిస్తే మనకు పైసలు రావా? మరి ఏం చేయలేదంటున్నావు, ఆడవాళ్ళకి బస్సు ఇచ్చింది కదా మరి ఉత్తగా ఏంది సార్, మేము వస్తున్నాం ఉత్త బస్సులో వేస్ట్ బస్సులు ఇచ్చిండు. అది వేస్ట్ సార్, ఆయన ఎంత వేస్ట్ మనిషి ఎవరు లేరు. ఎందుకు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అంట కదా 100 రోజులలో 6 గ్యారెంటీ 6 గ్యారెంటీ. మళ్ళీ 2,000 లేడీస్కి ఇంటికి ఒక లేడీస్కి అకౌంట్లో పైసలు వేస్తున్నాడు. మళ్ళీ రైతు బంధు చేస్తున్నాడు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. గ్యాస్ 500 రాట్లా, గ్యాస్ అవుతుంది, ఏడొస్తుంది వస్తలేదు. అదే 1000 రూపాయలు ఇచ్చి తీసుకుంటాము. కరెంటు బిల్లు 0 చేస్తానంట. కరెంటు బిల్లు 0 చేసిండు, అది ఒక్కటే చేసిండు. ఇక బంద్ చేసిండు, ఇక అది ఒకటే. మరి నిమ్మతంగా అయితే మరి పనులు మళ్ళా రుణమాఫీ అవుతుంది, రుణమాఫీ కాలేదు. అట్నే ఉన్నాయి. ఒక 100 మందికి అయింది, అందరికి గాలే అట్నే ఉంది. అది మరి రానున్న రోజులు ఏమన్నా మంచి చేస్తా. పింఛన్ ఎక్కువ చేస్తున్నాను, వాడు పింఛన్ ఎక్కువ చేయలేదు. చెప్పిండు, వాడు చెప్పిన ఒక్కటన్నా చేస్తలేడు. వాడనకపోతే ఏమంటారు? 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్న మరి మీకు 6 చేయలే, 1 చేయలే, 7 చేసిండు. డబుల్ బెడ్రూమ్ రాపించుకోండి మొన్నటి వరకు. డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇప్పుడు మహిళలకు 2500 అని ఇట్లా చెప్పిండు. లేని కొత్త ఆశలు పెట్టిండు. 6 హామీలు ఇస్తాడు. వాడు 6ల అన్నాడు, గెలిచిండు. మేము ఈడ వన్నాం, ఇయ్యలేదు, ఇస్తలేడు. ఈ 2000 4000 చేయలేదు. ఇంక 2500 ఇచ్చిండు. గవే 2000 వాళ్ళకి వస్తున్నాయి. ఈ మాసం మహిళలకు 2500 వేస్తున్నాడు, అవి చేయలేదు. ఇవి ఉన్న రైతు బంధు కొట్టుకపోయిండు, అన్ని తీసేసి. మరి విజయోత్సవాలు కూడా చేసుకోండి, అన్ని అమలు చేస్తున్నా అని. విజయోత్సవాలు కూడా చేసుకోండిగా, పార్టీ మంచిగా చేస్తుంది, అన్ని పనులు చేస్తుందని. మరి రానున్న రోజులు మంచి ఏమైనా చేసే పరిస్థితి కనపడుతుంది. ఎట్లా మంచి ఏమైనా చేస్తానంట రానున్న రోజులు? ఏం చేస్తాడో ఏమి, ఆయన చేతులు ఉన్నాము. ఈ 4 ఏళ్ళు ఆయన చేతులు ఉన్నాము. చెప్పినట్టు వినాలి, అంతేనా? ఆయన చెప్పినట్టు మనం వినాలి. ఉచిత బస్సు, బస్సు ఒకటి ఉంది, పోకటకు రాకటకు అదొకటి ఉంది. ఏమో సార్, ఏమో వస్తుందో రాదో కానీ డబుల్ బెడ్రూమ్ లేవు. ఏ రుణమాఫీ చేస్తాడు ఒకటి, రుణమాఫీ ఒక్కటి చేస్తలేడు. ఈయన మంచోడు అంటే ఈయన గట్లే ఉంది, ఆయన గట్లే ఉంది, ఎవరైనా గట్లే ఉంది. ఎవరు ఏం చేస్తట్టుంది. ఈ కూరగాయలకే రేట్లు లేవు, మసాలాకు రేట్లే, ఏ దానికైనా రేట్లే. కూళ్ళు 400 కూళ్ళు, పొద్దంతా పోతే 400 కూళ్ళు. వీడికి వేసుకొస్తే 100 రూపాయల సంచి. ఏవి లాభాలు లేవు. ఏం మంచిగా లేదు సార్. మా సీఎం సిద్దిపేట కావచ్చు, ముఖ్యమంత్రి అన్ని మంచిగా చేస్తున్నాడు. ఏం చేస్తుండు మాకు? ఇప్పుడే మంచి చేస్తున్నావుగా. ఎవరు మంచి చేస్తున్నాడు? ఏం చేస్తుండు? రుణమాఫీ ఉంటే 20,000 ఉంటే అవి మాఫీ అదే మాకు. 1 లక్షలు చేసిండు. ఇల్లు కట్టుకుందామంటే పైసలు ఇస్తలేడు. ఇంకేం చేస్తుండు వాడు? ఇక్కడ సిటీలో మాత్రం బస్సు పెట్టిండు. పల్లెటూరులో ఏం పెట్టిండు మాకు? ఏం పెట్టలేడు. డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తాడు. మనవాడు డబుల్ బెడ్రూమ్ లేడు, ఎదిగాడు గైడ్ ఇస్తాడు. ఇంకేం మాట్లాడదా? ఏం మాట్లాడు? గ్యాస్ ఇస్తుండు, 500 కోటికి గ్యాస్ చేసిండు. అంతే. జీరో కరెంట్ అంటే గదంతా కాలుతుంది, మనకి కొంచెం కాలుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, అన్ని చేసిండు. కేసీఆర్ మంచి లేడనే కదా ఎన్నుకుంది. ఇక్కడ ఏం కూర అది మాది, ఇక్కడ కేసీఆరే వచ్చిండు. మా గజ్వేల్ సైడ్ కేసీఆరే వచ్చిండు. వచ్చిన 100 రోజులలో అన్ని పనులు చేసి పెడతా. ఏమో ఇక చేసేదేందో చేయిందేదో కానీ ఇప్పుడైతే ఏమో చేస్తుండు. అదే బస్సు, ఇక్కడ వాళ్ళకి బస్సు పెట్టిండు. పింఛన్ ఎక్కిస్తాడు, వాళ్ళకి లేదు. రైతులకు ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తాడు రేషన్ కార్డుకు, అది లేదు. బతుకమ్మ పండుగ చీరియలే, గాలికి ఇస్తాడు, ఏది లేదు. ఏం చేసిండు? రైతు బంధువులు మనవాడ మాకు రూపాయి వాళ్ళ 20,000 ఉంటే 20,000 కూడా మాపియాలి మాకు. యోనికి మాపేయనియో 20,000 ఉండే మావి, అవి మొత్తమే మాపియాలి అత్తమ్మ మాకు. ఆ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా మాపియాలి. వీడు వచ్చినాక వీడు మాపియాలి, వాడు వచ్చినాక వాడు మాపియాలి మాకు. ఎవడు మాపియాలి మాకు. ఎవడు వచ్చినాక అంతే ఉంది. చేసుకోవాలి, మన కష్టం మన మీద తినడు. మనం చేసిన దానికే ధరలు తక్కువ ఉన్నాయి. ఇంకా
ఏమో మాకైతే రాలే. మన నాయకులు మారినా కానీ గరీబుని బతుకు మారదంట. ఏమో మననే కొడుతురు కానీ వాళ్ళైతే మనకి పెడతలేరు. చేసుకొని బతుకుడు. డబ్బులు తెస్తున్నా, పెట్టుబడులు పెడుతున్నా. ఏం పెడుతున్నాం? మాదే పండించుకోవాలి. పండించిన దానికి 1000 అయితే ఇక్కడ అమ్ముకుంటే 500 కూడా వస్తలేవు. రేట్లు తక్కువ. ఏముంది? టమాటా కుక్కలు అంతలేవు. నీకు వేసిండే మరి మాకు రూపాయి రాలేదమ్మా. మాకు రాలేదంటే మొత్తమే రాలే. నీకు వచ్చినాయేమో మరి మాకు రాలేదు. బస్సు మాకెందుకు పడేది? మాకు ఆటోలు వస్తాయి. బస్సులో మేము పోతాం. మేము బస్సులో పోతామా? మాకు ఆటోలు వస్తాయి. మాలు మాకు బస్సు లేదు, గిస్ లేదు. ఇక్కడ బస్సు ఉపయోగపడట్లేదు. మరి బస్సు పోతే వస్తుందేమో కానీ మేము పోమైతే మాకు ఆటోలేనే. ఊళ్ళో బస్సులా ఆటోలేనే. ఈ సిటీ ఉన్న వాళ్ళకి బస్సులు. మాకేం బస్సులు?